రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు అంటున్న మీరు భవిష్యత్తులో రాజకీయాల కోసం రమణారెడ్డి గారి సహకారం కోసం అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఫ్యూచర్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అనవసరం. అవసరమైతే రమణారెడ్డి గారిని అవసరమైతే అడుగుతారా? ఇప్పుడు నేను వేసుకునే ప్లాన్లన్నీ రేపు 2019లో నాకు ఉపయోగపడవు. అప్పటికప్పుడు కొన్ని వేసుకోవాలా, ముందుకు పోవాలా. ఈరోజు గాలి మెడలన్నీ రేపు నిలబడలేవు. రాజకీయాల్లో నేను గాలి మెడలు కట్టేవాను, ప్రాక్టికల్ మ్యాన్. ఇక్కడున్న వర్గపోరు వల్ల అది రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చెందడం లేదు అంటున్నారు. నీటి సమస్య ఉంది, అన్నీ ఉన్నాయంటున్నారు. ఇవన్నీ సమస్యలు ఎలా ఎదుర్కొస్తారు? నీటి సమస్య ఉండబడిన మాట వాస్తవం. పెన్నా నది మాకు మూలాధారం నీటికి. వర్షాలు పడని కారణంగా పెన్నా నదిలో గత 10-15 సంవత్సరాల నుంచి కూడా నీళ్లు పారడంలే. ఇసుకంతా విపరీతంగా తెప్ట్ అయిపోతూ ఉంది. వేరే కర్నూలు జిల్లాకు పోతుంది, ప్రకాశం జిల్లాకు పోతుంది, కర్ణాటకకు పోతుంది. మీరేం వ్యాపారం చేయడం లేదు? ఇసుక నేను చేయనండి. ఏ వ్యాపారం లేదు. ఇసుక వ్యాపారం చేయరా? ఇసుకే కాదు, ఏ చెనిక్కాయల వ్యాపారం లేదు, బట్టల వ్యాపారం లేదు, పత్తి వ్యాపారం. బినామీలు ఏమన్నా చేస్తుంటారేమో కదా? బినామీలు ఏమన్నా? నా దగ్గరికి బినామీ అనేవాడే రాడు. బినామీ అనేవాడు అంటే భయపడతాడు నా దగ్గరికి. తప్పు చేసేవాడు చాలా వరకు రాడు. తప్పుడు పనులు చేసి నా దగ్గరికి సలహా ఇది చెప్పమని ఎవడు రాడు. ఏదో అనుకోకుండా ఏ రోజు కూడా ఒక ట్రాక్టర్ ఇసుక కానీ ఒక గంప ఇసుక కానీ అమ్మిలేదు మీరు? నేనా? అది అమ్మించింటే నా రాజకీయ జీవితంలోనే ఒక తప్పుటడుగుగా భావిస్తుంది. ఎప్పుడు చేయబోను నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ. మళ్ళీ నీటి సమస్యను ఎలా అధిగమిస్తారు ఇప్పుడు మీరు? నీటి సమస్యను గురించి తెప్ట్ అయిపోతుంది ఇసుక. అది ఇసుకలో ఇసుకుంటే నీరు స్టోరేజ్ ఉంటుంది. అట్లా స్టోరేజ్ లేని పరిస్థితుల్లో కుందు పెన్నా వరద కాలువ అనేది ఒకటి తీసుకొచ్చినాం. కుందులో నది నీళ్ళు ఈరోజు కూడా వారుతున్నాయి. అక్కడి నుంచి ఒక కాలువను తీసుకొని వచ్చి 33 కిలోమీటర్ల దూరంలో పెన్నాలో కలపాలనే ఒకటి 2007లో ఒకటి ప్లాన్ చేశాం. దాని మీద 28 కోట్ల రూపాయల డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అది కొంతమంది రాజకీయ కారణాల వల్ల దానిని ఏదో చేస్తే నాకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది కోట్లకు పోయి ల్యాండ్ ఎక్వేషన్కు ల్యాండ్ ఇవ్వకుండా భూములను ఆపేశారు. అది కోర్టులో డిస్ప్యూట్ నిలబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 182 కోట్ల రూపాయలతో స్కీమ్ను శాంక్షన్ చేసినారు. టెండర్లు కూడా జరిగింది. దాని ద్వారా తీసుకొని వచ్చి ఒక సంవత్సరంన్నర కాలంలో ఈ పెన్నా నదిలో కుందు నీళ్ళని తీసుకొచ్చి వదిలిపెడితే పూర్తిగా ప్రొద్దుటూరికి శాశ్వత పరిష్కార మార్గం ఆ కుందు నీళ్ళ ద్వారా ప్రొద్దుటూరికి జరుగుతుంది. అంటే ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉంది. నిజమే, ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ప్రజెంట్ పోలీస్ అధికారి డిఎస్పీ గారు అంత పెద్ద దీని గురించి ఆయన యాక్టివ్గా లేదు కాబట్టి ట్రాఫిక్ సమస్య ఉండబడిన మాట వాస్తవమే. వీటి పరిష్కారానికి మీరు ఏం చేస్తారు? ఎస్పీ గారితో మాట్లాడినాను ఈ మధ్యనే. ఆయన మాట్లాడినా కూడా ఏదో దీని మీద నేను చూసి చెప్తానులేని, నేను ట్రాఫిక్ కంట్రోల్ చేస్తానని చెప్పినాడు. మర్చిపోయినాడు ఏమో తెలియదు కానీ ఈరోజు ఒక లెటర్ కూడా రాద్దాం అనుకుంటాను ఆయనకు. ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. నియంత్రణే లేదు, కంట్రోలే లేదు. రాజశేఖర రెడ్డితో అంత సన్నిహితంగా ఉన్న మీరు ఆయన మరణాన్ని ఎలా జీర్ణించుకున్నారు? అప్పుడైతే చనిపోయిన వెంటనే ఏదో ఉన్నింది కానీ ఇప్పుడైతే మామూలుగా మరణం అనేది సహజం కదా అందరికీ. ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా చనిపోవడం అనేది జరగాల. పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టడం తప్పదు. దాని గురించి అప్పుడప్పుడు ప్రతి బంధువు ఇప్పుడు నేనున్నాను, నేను చనిపోయినా అనుకో, నా కొడుకు బాధపడతాడు, ఏడుస్తాడు. ఇది ప్రక్రియ జరగాల, ఆగేదేం కాదు. ఇప్పుడు జరగకపోతే 5 ఏళ్ళకి జరుగుతుంది, 10 ఏళ్ళకి జరుగుతుంది. ప్రక్రియ ఏమో కంటిన్యూ కావాల్సిందే, ఆపే ప్రసక్తి అయితే ఉండదు. అందువలన దగ్గరగా ఉండి దూరం అయినాడనే బాధ అప్పటికి తాత్కాలికంగా కొంత ఉంటుంది కానీ తర్వాత మర్చిపోతాం అందరం కూడా. ఎలా అనిపించింది రాజశేఖర రెడ్డి గారు ఇక లేరు రారు అని తెలియడంతో? కొంతకాలానికి నాకు సన్నిహితుడిగా ఉండబోయిన వ్యక్తి పోయినాడే అనేది బాధ ఉన్నింది కానీ మళ్ళీ తర్వాత జగన్ నాయకత్వం వచ్చినప్పటి నుంచి నాకు వ్యతిరేకత అనేది కూడా మొదలైంది. ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటారు? అంటే జగన్ నచ్చకనా లేకపోతే మీకు పదవి ఇవ్వలే కదనే? జగన్ పెద్దలను గౌరవించే వ్యక్తి కాదు. ఎవరన్నా చెప్తే అతను వినేవాడు కాదు. కాబట్టి గౌరవం లేని కాడ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఆత్మాభిమానం ముఖ్యం, తర్వాతనే సెకండరీ ఇవన్నీ పదవులు, ఎమ్మెల్యేలు, పోస్టులు ఇవన్నీ కూడా. నేను చాలామంది సెక్రటరీల దగ్గరికి పోతా అంటాను.
పోయిన 5-10 నిమిషాల్లో అతను ఏదో పని మీద ఉండి మనం స్లిప్ పంపిస్తే పిలిస్తే ఉంటాను. అరగంట గంట ఉంటే నేను ఉండను కూడా, అక్కడ వచ్చేస్తా. ఏమతని కోసం కాచుకోవాల్సిన అవసరం ఏముంది? సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే నా యొక్క స్లిప్ను వాడు నెగ్లెక్ట్ చేసినట్టు ఏంటి నాకు పని? వాడు పని మీద ఉండొచ్చు, పని మీద ఉంటే ఒకరు చెప్తారు, సార్ కొంతసేపు ఉండమని పిలుస్తానని. ఒకరు స్లిప్ పంపించినా కూడా పట్టించుకున్నప్పుడు మనము వెయిట్ చేయడం ఎందుకు ఉండాలి అతని కోసం? ఆ పని లేకపోతే ఏమవుతుంది? అట్లా ఆత్మాభిమానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారేమో. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు i10 న్యూస్.